చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. 1995 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తొలినాళ్లలో బిల్ గేట్స్ భారతదేశం పర్యటనలో వచ్చాడని తెలిసి ఆయన అపాయింట్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించడం, 4-5 సార్లు ప్రయత్నించడం మీదట 10 నిమిషాలు అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు బిల్ గేట్స్ గారు. ఆ 10 నిమిషాలు ఇచ్చిన చాలనే ఉద్దేశంతో బాబు గారు ఆయన కలవటం, తన ప్రజెంటేషన్ ద్వారా బిల్ గేట్స్ని మెప్పించడం, తన విజన్, హైదరాబాద్ పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి, మ్యాన్ పవర్ గురించి వివరించిన తీరుకి మంత్రముగ్ధులైన బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయటం, తద్వారా అనుబంధ ఐటీ కంపెనీలు రావడం, పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు రావడం, హైదరాబాద్ పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆ ఒక్క కంపెనీతో 100 కంపెనీలు, లక్షల ఉద్యోగాలు. ఆనాటి బంధం కొనసాగుతూనే ఉంది బిల్ గేట్స్కి చంద్రబాబు నాయుడు గారికి. మధ్యలో ఒకసారి కలిశారు, తర్వాత మన దావోస్లో కూడా కలిశారు. దావోస్లో కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి కోరిన మీదట రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టమని అడిగిన మీదట పెట్టుబడి పెట్టడానికి ఒప్పుకున్నారు ఆయన. రేపు ఢిల్లీ రానున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి భేటీ జరగనుంది ఆయనతోటి. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. చౌహాన్ గారి ఇంట్లో పెళ్లి కార్యక్రమానికి హాజరై వివిధ శాఖల మంత్రులతో రాష్ట్రం పెట్టుబడుల గురించి చర్చించే అవకాశం కూడా ఉంది. ఈరోజు ఆ కార్యక్రమాలను పూర్తి చేసుకుని రేపు బిల్ గేట్స్ గారితో సమావేశమై రాష్ట్రానికి అనేక పెట్టుబడులు తీసుకురానున్నారు. ఎంఓఏలు కూడా జరగనున్నాయి. ముఖ్యంగా 5 సేవా రంగాల్లో పెట్టుబడి పెట్టడానికి బిల్ గేట్స్ ఫౌండేషన్ ఒప్పుకుంది. వాటి మీద ఎంఓఏలు, వాటితో పాటు ఐటీ కంపెనీలు కూడా రానున్నాయి. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. 5 కీలక రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ సహకారం. రేపు ఢిల్లీలో బిల్ గేట్స్ చంద్రబాబు సమక్షంలో ఎంఓఏలు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో విశ్వవ్యాప్తంగా కొత్త శకానికి నాంది పలికిన బిల్ గేట్స్ ఇప్పుడు కృత్రిమ మేధతో కీలక రంగాల్లో ప్రభుత్వాలకు సహకారాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్యం, విద్య, డిజిటల్ పాలన, వ్యవసాయం, ఏఐ టెక్నాలజీతో ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యం వంటి రంగాల్లో ప్రభుత్వాలకు తాము అందించే సహకారాన్ని గురించి వివరించేందుకు బిల్ గేట్స్ న్యూఢిల్లీ వస్తున్నారు. ఈ సమాచారాన్ని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు. గేట్స్ ఫౌండేషన్ సహకారాన్ని అందిపుచ్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ సీఎం చంద్రబాబు కూడా తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. దీంతో 5 కీలక రంగాల్లో బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారాన్ని తీసుకునేందుకు ఢిల్లీలో బుధవారం బిల్ గేట్స్ చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలను చేసుకోనుంది. ఈ ఒప్పందాల ద్వారా ఆరోగ్యం, విద్యారంగం, పరిపాలన, వ్యవసాయం, ప్రభుత్వ ఉద్యోగులకు ఏఐ టెక్నాలజీపై అవగాహన కార్యక్రమాల్లో బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారం అందించనుంది. వీటితో పాటు మరిన్ని అంశాల్లోనూ కీలక రంగాల్లోనూ సాంకేతిక సహకారాన్ని అందిస్తామని ఫౌండేషన్ పేర్కొంది. హెల్త్ కేర్, డిజిటల్ హెల్త్ కమాండ్ అండ్ కోఆర్డినేషన్ సెంటర్ ద్వారా కేంద్రీకృత సమీకృత హెల్త్ డేటా ప్లాట్ఫామ్ను, కృత్రిమ మీద ఆధారిత చికిత్సలను, సమర్థవంతమైన వ్యక్తిగత ఆరోగ్య చరిత్రను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా అందిస్తారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ ఇప్పటిదాకా సేకరించిన వ్యక్తిగత ఆరోగ్య డేటాతో క్రోడీకరిస్తారు. డిజిటల్ అమలు వ్యూహాలను వినియోగిస్తారు. ఏపీ మెడ్టెక్ జోన్తో కలిసి టెలిమెడిసిన్ వేదికలను మరింత సమర్థవంతంగా అందించేందుకు బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకరిస్తుంది. ఇందుకు అవసరమయ్యే సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది. క్షయవ్యాధి వంటి వాటి నివారణకు ప్రత్యేక సాంకేతిక వైద్య సహకారాన్ని ఫౌండేషన్ సమకూరుస్తుంది. విద్యారంగం నేర్చుకునే తత్వాన్ని, పాఠ్యాంశాల్లో కుతూహలాన్ని విద్యార్థులు పెంచేలా సాంకేతిక పరమైన సహకారాన్ని అందించేందుకు బిల్ గేట్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. రాష్ట్రానికి సంబంధించి అత్యున్నత విద్యా విధానాలు, బోధనా అంశాలను కృత్రిమ మేధ సహకారంతో బిల్ గేట్స్ ఫౌండేషన్ అందిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో విద్యను నేర్చుకునే విధానాలు, బోధనా అంశాలను సమకూర్చుతుంది. పరిపాలన, రాష్ట్ర వ్యాప్తంగా డేటా లేక్ అభివృద్ధి కోసం సాంకేతిక సహకారాన్ని బిల్ గేట్స్ ఫౌండేషన్ అందిస్తుంది. రాష్ట్రంలో కుటుంబాలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వ సంక్షేమాన్ని అందించే అత్యాధునిక విధానాలు అమలు చేస్తుంది. వ్యవసాయం, గ్రామీణ జీవన వైవిధ్యం. వ్యవసాయం, గ్రామీణ వైవిధ్యంలోనూ బిల్ గేట్స్ ఫౌండేషన్ సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది. వ్యవసాయంలో డిజిటల్ విధానాలు, కృత్రిమ మేధా సహకారాన్ని అందిస్తుంది. సాంకేతిక నైపుణ్యాలపై రైతులు అవగాహన పెంచుకుని వ్యవసాయంలో అభివృద్ధిని సాధించేలా చూస్తుంది. అత్యధిక దిగుబడులు సాధించేందుకు అనుసరించాల్సిన సాంకేతిక పద్ధతులను సూచిస్తుంది. ఉపగ్రహ ఆధారిత వ్యవసాయ విధానాల కోసం ఏపీ స్పేస్ అప్లికేషన్ శాటిలైట్ సిస్టమ్ను ప్రారంభిస్తామని బిల్ గేట్స్ ఫౌండేషన్ వెల్లడించింది. ఉద్యోగ కల్పన, ఏఐ టెక్నాలజీ. మెరుగైన సేవలు అందించేందుకు ఏఐ టెక్నాలజీని వినియోగించేలా ప్రభుత్వ ఉద్యోగులకు బిల్ గేట్స్ ఫౌండేషన్ అవగాహన కల్పిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో యువతకు ఉపాధి కల్పన లక్ష్యంతో సాంకేతిక సహకారాన్ని అందిస్తోంది. 30 సంవత్సరాల బంధం, ఇద్దరి అనుబంధం ఒక రాష్ట్ర రూపురేఖలు మార్చబోతోంది. అదే గత పాలకులను చూసుకుంటే వారి స్నేహాలు మనం చూసాం, వారి స్నేహితులు ఎవరో చూసాం. వాళ్ళంతా ఆక్రమణలకి, దౌర్జన్యాలకి, దోపిడీలకు పరిమితమైతే బిల్ గేట్స్ లాంటి స్నేహితుడితో రాష్ట్ర అభివృద్ధికి రేపు మరో మెట్టెక్కబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఆయన గ్లోబల్ లీడర్ అయ్యారు. బిల్ గేట్స్ లాంటి స్నేహితులను బట్టే
ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతున్నారు. అందుకే రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరమో ప్రపంచానికి తెలుసు. రాష్ట్రంలో కొంతమందికి తెలియకపోయినా ప్రపంచం మొత్తానికి చంద్రబాబు గారు విజన్ ఏంటో తెలుసు. ఆ 2047 అన్నదాన్ని కూడా భవిష్యత్తు భావితరాలకి బంగారు బాటలు వేయడానికి ఆయన సంకల్పించారు. 2020 ఎలా అభివృద్ధి చెందిందో అలాగే 2047 కూడా ఆయన ఏదైతే వాళ్ళు సంకల్పించారో అవన్నీ జరిగి తీరతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. నేటి యువత నాటి నడి వయసుకు చేరిన వారందరికీ బాబు గారి విలువేంటో తెలుస్తుంది.